నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి జడ్జి రామకృష్ణ గారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం లలిత్ కుమార్ గారు. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎప్పుడు అరెస్టు చేయించబోతున్నారు? 5 సంవత్సరాలు వెయిట్ చేస్తా. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఆ తరువాతనే చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ చాకిరేవు పెట్టి ఉతికారేస్తా. చాకిరేవు పెట్టి ఉతికి ఆరేయకపోతే నేను మళ్ళా మా అబ్బకు అమ్మకు పుట్టినవాడిని కాదు. పవన్ కళ్యాణ్ కి రామచంద్రారెడ్డి గారికి ఏంటి సంబంధం? పెద్దిరెడ్డి అక్రమాల చిట్టా ఓపెన్ చేస్తున్నాను, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నామంటూ మొట్టమొదటిసారిగా ప్రకటన చేసినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్కు పెద్దిరెడ్డి మధ్య జరిగినటువంటి రాయబారం, ఆ రాయబారం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి. రామకృష్ణ గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి గారి గురించి యాక్షన్ తీసుకోమని ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, క్లుప్తంగా పెద్దిరెడ్డి గారికి మీకు మధ్య ఏం జరిగింది క్లుప్తంగా? నేను మరణ వాంగ్మూలం రికార్డ్ చేశాను జడ్జిగా. ఆ మరణ వాంగ్మూలంలో నుంచి ఆయన పేరు తీసేయమని వాళ్ళ అన్నగారైనా అప్పుడు జడ్జి, హైకోర్టు జడ్జి నాగార్జున రెడ్డి నన్ను బలవంతం పెట్టి ఇంటికి పిలిపించి బెదిరించారు. నేను వాళ్ళ బెదిరింపులకు లొంగకపోతే నా పైన భౌతిక దాడి చేశాను. భౌతిక దాడి చేస్తూ నన్ను కులం పేరుతో ఎలా దూషించాడంటే, మాలమాదిగ నా కొడకల్లారా, మీ ఆడాలను మీ అటువంటిది మా పైన కేసులు పెడతావు ఇక్కడ అంటూ వాడు బెదిరిస్తే, ఇప్పుడు ఒక అనుమానం వేస్తుంది, వీళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేస్తాము, తాట తీస్తాము, తోలు తీస్తామని ప్రకటించారో ఎన్నికల సమయంలో గత 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక అనుమానం కలుగుతా ఉంది. కొడాలి నాని ఇంతవరకు అరెస్ట్ కాదు, వల్లభనేని వంశీ ఇంతవరకు అరెస్ట్ కాదు, పోసాని కృష్ణమురళి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చివరికి వీళ్ళు శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసుకునే లేని స్థితిలో ఉందా కూటమి ప్రభుత్వం అని అనిపిస్తుంది. వాళ్ళను ఎంట్రుక పీకుతావా, ఎత్తి రాజమండ్రి జైల్లో వేస్తావా, అది చెయ్యి, లేకపోతే సన్యాసం తీసుకో. చంద్రబాబు నాయుడు సన్యాసం తీసుకో. వయసు ఉడుకుపోయిన నీకు నీ రక్తంలో ఉడుకుతనం లేదు, చచ్చుపడిన నీ నరాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు టీడీపీ కూటమి నాయకులే వైసీపీ వాళ్లతోనే కలిసి బిజినెస్లు చేస్తున్నారు. అదేదో సామెత చెప్పినట్లుగా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ప్రపంచం చూడలేదనుకుంటున్నారు. మీ చీకటి ఒప్పందాలు, మీరు వైసీపీ నాయకులతో కలిసి చేస్తున్నటువంటి మీ ప్రయత్నాలు నిన్న లేక మన గౌతు లక్షణ విగ్రహావిష్కరణలో చూసాం. జోగి రమేష్ ఎవడు వాడు? నీ ఇంటిపైకి యుద్ధానికి వచ్చిన వాడు, నేను నా బూతులు తిట్టేటటువంటి వాడు. సిగ్గుండాలి నీకు. అంటే పవన్ కళ్యాణ్ మాటలన్నీ ఇవన్నీ కూడా అది ఒక గేమ్ అనుకుంటారు వైసీపీ. పవన్ కళ్యాణ్ అంత దుష్టుడు, పవన్ కళ్యాణ్ అంత శకుని, పవన్ కళ్యాణ్ అంత సికండే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరు లేరు. ఇట్లా ఏ విషయాలు గమనించారు? అన్ని విషయాల్లోన పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి ఈ సనాతన ధర్మ డ్రామా, పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి రేషన్ బియ్యం దందా, పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ దందా, పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాటలు అన్నీ కూడా జూటా. ఎవ్రీథింగ్. ఆయన మాటలు ఒక రకము, ఆయన చేష్టలు ఇంకో రకం. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాజకీయాలకు పట్టిన దరిద్రం. అంటే డబ్బు లేకపోతే పార్టీ నడపలేము అని జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్లు, డబ్బు లేకపోతే నేను రాజకీయ పార్టీ నడపలేను అని పవన్ కళ్యాణ్ కూడా తెలిసినట్టు అనుకోవాలన్నా? నేను ఒక మాట చెప్తున్నానండి, 2029లో కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది, కానీ ఆ కూటమిలో తెలుగుదేశం ఉండదు. ఆ రోజు కూటమిలోకి వచ్చేది వైసీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి 2029లో ఈ రాష్ట్రానికి పరిపాలించబోతున్నాయి. ఇంకోటి రామకృష్ణ గారు, జైల్లో నన్ను చంపాలని చూశారు అన్నారు. అంటే ఏ పరిస్థితుల్లో, ఎక్కడ, ఎలా ప్లాన్ చేశారు, ప్రయత్నించారు? ఇక్కడ నేను జైల్లోకి వెళ్ళిన తర్వాత 40 రోజుల పాటు
ఇప్పటికీ కూడా మీకు పార్టీ తరపు నుంచి ఏదైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ ఏదైనా టీడీపీ వాళ్ళు చేశారా? మీరు అడిగారు కాబట్టి వాస్తవం చెప్తున్నా, నారా లోకేష్ గారు మాత్రం పర్సనల్ గా ఆయన అడిగి 4 సార్లు అడిగి వెరీ గుడ్. నన్ను ఆదుకున్నాను. నేను ఇప్పటికి కూడా నారా లోకేష్ మా నాయకుడు నేను ఎందుకంటానంటే మాట్లాడే వాళ్ళే లేరు. అటువంటి సందర్భంలో ఆయన ఆదుకుంటాను. ఎలా మర్చిపోతామండి, ఎలా మర్చిపోతాం? అందుకే నేనైతే ఆయన చిన్నవాడైనా నాకంటే వయసులో నేను ఆయన కాళ్ళు పట్టుకుంటాను.